హలో అండి. హాయ్. వెల్కమ్ టు నన్న స్పెషల్. ఈరోజు మన ఛానల్‌లో స్పెషల్ ఏంటి సూపర్ టేస్టీ యమ్మీ యమ్మీ అయిన చికెన్ పికిల్ అండి. దానిలో మసాలా కోసం మనం చూపించిన పదార్థాలన్నీ తీసుకోండి. చూసారు కదా! ఇవన్నీ కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. మీకు ఈజీగా ఉంటాయి. ఇప్పుడు మనం ఒక హాఫ్ కేజీ బోన్‌లెస్ చికెన్ అయితే తీసుకున్నానండి. విత్ బోన్స్ కూడా తీసుకోవచ్చు. పికిల్ కోసం అంటే చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేస్తారండి. నేను బోన్లెస్ తీసుకున్నాను. ఇందులోకి మనము కొంచెం పసుపు అండ్ సాల్ట్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసి ఇలా మసాజ్ చేసి పక్కన ఉంచేసేసుకోండి. చూసారు కదా! నీట్‌గా ముక్కలకి ఉప్పు పసుపుని పట్టించేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన ఉంచేసేయండి. ఇప్పుడు ప్యాన్ తీసుకొని మనం తీసుకున్న మసాలా దినుసులన్నీ కూడా యాడ్ చేసి సిమ్‌లో ఇవి నీట్‌గా ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా! మెంతులు ఎక్కువ ఫ్రై అవ్వకుండా అంటే మాడిపోకుండా నీట్‌గా దగ్గరుండి ఫ్రై చేసుకోండి. పచ్చడి అనేది చేదొస్తది. మాడిపోయాయనుకోండి మసాలా దినుసులు. ఇలా ఫ్రై చేసి పక్కన ఉంచేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్‌లో మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే యాడ్ చేసి దీని నుంచి వాటర్ రిలీజ్ అవుతది కదండీ! ఈ వాటర్ అంతా కూడా డ్రై అయిపోయి ముక్కలు నీట్‌గా డ్రైగా అయ్యేలాగా మనము ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా! ఇలా ముక్కలన్నీ కూడా నీట్‌గా వాటర్ అంతా డ్రై అయిపోయే వరకు మనం దగ్గరుండి కలుపుకుంటూ నీట్‌గా వాటర్ అంతా ఇనికిపోయే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా! వాటర్ అంతా కూడా ఇనికిపోయాయి. ఇప్పుడు మనము ఒక 150 గ్రామ్స్ అలాగా పల్లి నూనె అయితే వేడి చేసుకొని మనం ఫ్రై చేసుకున్న చికెన్ పీస్‌లు యాడ్ చేసి క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలండి. మరీ టూ మచ్ క్రిస్పీగా చేసుకోకండి. ముక్కలనేవి గట్టిగా అయిపోతాయి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చికెన్ పీసులు అనేవి. ఈలోపు మనం ఫ్రై చేసుకున్న మసాలా దినుసులు మిక్సీ పట్టి పక్కన చేసుకోండి. చూసారు కదా! ఈ కలర్ వస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఇవి ముక్కలన్నీ కూడా తీసి పక్కన ఉంచేసుకున్నాము. ఇప్పుడు ఇదే ఆయిల్‌లో మనము 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి. చూసారు కదా! ఇలా 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి మొత్తం ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అలాగా. ఇది ఒక 100 గ్రామ్స్ వరకు ఉంటుందండి అల్లం వెల్లుల్లి పేస్టు. నేను పెద్ద స్పూన్ తీసుకున్నాను. దాంట్లో 2 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. చిన్నదైతే ఒక 5 దాకా పడుతదండి. సో, ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అయ్యాక ఇందులో మనము ఫ్రై చేసుకున్న చికెన్ పీసులు ఏవైతే ఉన్నాయో అవి కూడా యాడ్ చేసి అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడరు ఏసుకున్నాను. ఇందులో 1 టేబుల్ స్పూన్ పక్కన ఉంచుకున్నానండి. మిగిలినంతా ఏసేసాను. ఇందులోకి మనము ఒక 3 టేబుల్ స్పూన్ వరకు కారం పడుతుంది. అంటే 50 గ్రాములు ఏసుకోండి. 50 గ్రాములు మనము మిక్సీ పట్టుకున్న పౌడరు, 50 గ్రాముల కారము, 50 గ్రాముల సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అలా పసుపు యాడ్ చేసి ఇదంతా కూడా కలిపేసుకొని ఒక 1 మినిట్ అలా ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఇది నీట్‌గా ఒక 2 అవర్స్ అలా చల్లారనిచ్చేయాలి. నీట్‌గా 2 అవర్స్ చల్లారాక మనము ఒక కంప్లీట్ ఒక నిమ్మకాయ అయితే ఇలా పిండుకొని యాడ్ చేసుకోవాలి నిమ్మరసాన్ని. ఇప్పుడంతా కూడా ఒక సెట్ చేసి నీట్‌గా అంతా కలుపుకొని జార్‌లోకి అయితే తీసేసుకోవటమే. చూసారు కదా ఎంత సింపులో, ఎంతో ఈజీయో బట్ చాలా వేడండి. తినేటప్పుడు కంపల్సరీ మజ్జిగ తీసుకోండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్‌ని ట్యాప్ చేయండి.